నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా 2-3 రోజుల నుంచి వీడియో చూసుకున్నట్టయితే ఆగస్టు నెలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఒకసారి అయితే మీకు డబ్బులు అనేవి పడ్డాయా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులందరికీ కూడా 27వ తారీఖు నుండి వెళ్ళే, అంటే ఈ నెల 27వ తారీఖు నుండి వెళ్ళే 8వ నెల 2025 అంటే ఆసరా పెన్షన్ సంబంధించి ఇక్కడికి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆగస్టు నెలకు సంబంధించి డబ్బులు అనేవి కూడా ప్రతి ఒక్క జిల్లాలకు సంబంధించి కూడా అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేస్తూ ఉండండి. డబ్బులకు సంబంధించి కూడా మీరు ఒకసారి అయితే పడనట్టు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. 1-2-3 సార్లు చెక్ చేసుకుంటుండండి. మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడతాయి. ఈ 4016 రూపాయలు కానివచ్చు, మరి 6000 రూపాయల పెన్షన్కి సంబంధించి కూడా ఈ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక పడతాయి ఈ మరి ఇక వేయించుతారు, వేయించుతారు. మందులకు కానివ్వచ్చు, మెడిసిన్కి సంబంధించి కూడా వికలాంగులకు కానివ్వచ్చు, వీరందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే ఎన్నికలకు ముందే పెంపు చేస్తామని అయితే చెప్పిర్రు. సో ఎన్నికలకు ముందే మరి పెంపు చేస్తామని అయితే చెప్పినప్పటికీ కూడా మనకు అంతంత మాత్రమే ఈ యొక్క మాటలు తప్ప చేతుల్లో కనబడట్లేదు అన్నమాట మొత్తానికి చూసుకున్నట్టయితే. సో ఒకసారి అయితే అందరూ కూడా ఏం చేస్తారంటే ఆసరా పెన్షన్కి సంబంధించి మనకు అందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క మందకృష్ణ గారు కానీ అవ్వచ్చు, వీరందరూ కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎవరు కూడా ఎన్ని సభలు నిర్వహించినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది స్పందించడం లేదన్నమాట. సో ఇప్పుడు మనకు త్వరలోనే ఎన్నికలు అయితే ఉన్నాయి. ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు ఉన్నాయి. మళ్ళీ తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అనేది కూడా చూసుకున్నట్టయితే మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అనేది కూడా అమలు చేస్తామని అయితే చెప్పారు. ఆ మాటల్లో తప్ప చేతుల్లో కనబడట్లేదు అన్నమాట. సో ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఒక ముఖ్యాంశాలు ఏంటి అంటే ఈ పెన్షన్ అనేది కూడా ఇప్పట్లో పెంపు చేయనట్లే అంతంత అంటే మొత్తం ఈ యొక్క ప్రభుత్వం అనేది కూడా అసలు దృష్టికి అనేది అయితే ఇంకా పోవట్లేదు అన్నమాట. మరి ఎందుకు పోవట్లేదు అంటే ప్రజలందరూ కూడా ఏకం కావాలి, ఏకమై కొట్లాడంటే ఇట్లా కాదు, సభలకు అనేది కూడా ప్రజల సపోర్ట్ అనేది ఉండాలి. వికలాంగుల కమ్యూనిటీ కానివచ్చు, వీరి అందరూ కూడా ఏకమయ్యి కూడా అందరూ కూడా డిమాండ్ అయితే చేసినట్లయితేనే పెన్షన్ అనేది కూడా పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు 4016 రూపాయల పెన్షన్ ఇస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. అక్కడే మేనిఫెస్టోలో కూడా 6 గ్యారెంటీలు అయితే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది. సో వికలాంగులు కానివచ్చు, వీరందరూ కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తారనేది కూడా మనకు అతి త్వరలో చూడాలన్నమాట. సో ఓకే, ఇదన్నమాట మీకు అందరికీ కూడా ఆగస్టు నెల డబ్బులకు సంబంధించి పడినట్లయితే తెలుస్తుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. అందరు కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం మంచి అప్డేట్స్ వచ్చినప్పుడైతే. ఇక మళ్ళీ పెంపు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే కలుసుకుందాం ఇక.